ఇక నాగర్ కర్నూలు జిల్లాలో పసికందును పొట్టన పెట్టుకున్న అగ్రవర్ణాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలు రజక కుటుంబంపై దాడి ఘటనను తీవ్రంగా ఖండించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ అమానుష ఘటనను అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రజక కుటుంబంపై జరిగిన దాడి ఘటనపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. 2 నెలల పసికందును తన్ని చంపిన అగ్రవర్ణ వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. పసికందు తల్లిదండ్రులపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. సభ్య సమాజం తలదించుకున్న రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, వ్యవస్థ పూర్తిగా తలదించుకునే రీతిలో ఉంది. ఈరోజు ఒక మహిళ 2 నెలల పసిగుడ్డును ఇట్లా ఎత్తుకొని, అయ్యా కనికరించండి, తన్నొద్దు, నా బిడ్డ ఉందన్న కూడా కాలితో తంతే ఎగిరిపోయి బండ మీద పడ్డాడు పిల్లోడు. ఒక మహిళ అంతా ఏడ్చుకుంటూ నన్ను ఇట్లా చేసిండ్రయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో దరఖాస్తు తీసుకోలేదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి. బాధిత కుటుంబం బాధలో ఉంది, భయపడుతూ ఉంది. ప్రభుత్వం ఆత్మరక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ₹1 కోటి నష్టపరిహారం ఆమెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమెకు ప్రభుత్వంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. నాగర్ కర్నూలులో బీసీ, ఎస్టీ, ఎస్సీ, జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పసికందు మృతికి కారణమైన వ్యక్తులపై భగ్గుమన్నారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించని పోలీసుల తీరును ఖండించారు. అగ్రకుల అహంకారం, అధికార మదంతోనే రజక కుటుంబం దాడి చేశారని మండిపడ్డారు. నిందితులపై మర్డర్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో రజక కుటుంబాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పూల మార్కెట్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ తీశారు. ఇందులో వందలాది మంది పాల్గొని మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అగ్రవర్ణాల అహంకారానికి ఒక నిరుపేద పసిపాప బలి కావడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని రజకులు మండిపడ్డారు. కాలితో తనడం వల్లనే ఆ చిన్నారి మరణించిందని ఆరోపించారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. సిద్దిపేట జిల్లాలోని మండల కేంద్రమైన ములుగు రాజీవ్ రహదారిపై రజక, ఎంఆర్పీఎస్ సంఘాలు ధర్నా నిర్వహించాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అమానుష దాడిని తీవ్రంగా ఖండించింది పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ. 2 నెలల పసికందును బలి తీసుకున్న దుండగులపై వెంటనే ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దుండగులు ఏ పార్టీ వారైనా వెంటనే కఠిన చర్యలు తీసుకుని హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు బీసీ జిల్లా జేఏసీ అధ్యక్షురాలు దాసరి ఉష నాయకులు వినతి పత్రం అందజేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్
కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతర ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిమ్న వర్గాలు బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చాయి. ప్రభుత్వం, పోలీస్ శాఖ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాయని హెచ్చరిస్తున్నాయి.